న్యూ ఇయర్ సందర్భంగా నెల్లూరు గీతామయి బాలభవన్లోని చిన్నారులకు మదీనా గ్రూప్ అధినేత ఇంతియాజ్ కుమారుడు సోయబ్తో కలిసి అన్నదానం చేశారు. నూతన సంవత్సర వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం, అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇంతియాజ్ తెలిపారు. చిన్నారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఇంతియాజ్ బాయ్కి, వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బాలభవన్ నిర్వాహకులు పాండు ఆకాంక్షించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ హరిబాబు పాల్గొన్నారు. డ్రెస్సులు మీ అందరూ ఎదురు రండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ గీతామయి బాలభవన్కి వచ్చున్నాము. ఏసీ నగర్లో చాలా ఆనందంగా ఉంది. కొత్త సంవత్సరం చిన్నారులతో గడిపి ఇక్కడ వీళ్ళకి ఫుడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చి చాలా ఆనందంగా ఉంది. నేను, మా పెద్ద అబ్బాయి, మా హరి గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ హరి గారు, మరియు ఇక్కడ మొత్తం చూసుకునే దానికి పెద్ద అన్నమాట ఆయన. ఇది ఇక్కడ ఇంకోటి అనాథాశ్రమం ఉంది కదా పెద్దవాళ్ళకి, అది కూడా గీతామయ్య కూడా చూసుకుంటారు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి ఎంత ఆనందంగా ఉందంటే, ప్రతి ఒక్కరూ ఏదన్నా కానీ సంక్రాంతియో
ఉగాదియో క్రిస్మస్ ఏదన్నా కానీ రంజాన్ ఏదైనా కానీ పండుగ వచ్చినప్పుడు ఎటువంటి వాతావరణంలో వచ్చి మీ పండుగ మీ ఒక ఆ రోజు బెస్ట్ గడుపుకోవాలనే రోజుకి ఇటు చిన్నపిల్లలతో ఎటు అనాదర్శంలో వచ్చి చేస్తే మీకు అసలు ఒకసారి వస్తే మీకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. నాకైతే మనసారా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉందండి. ఈ 2025 కాడి నుంచి ప్రతి ఒక్కరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా, అదే నా ఒక అంబిషన్. నెల్లూరు ఇండియాలోనే ఒక మార్క్గా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మదీనా ఇంతియాజ్ గారికి CEO ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి 365 రోజులు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మూలాన ఏ కార్యక్రమం సరే ఇలా ప్రజలకు ఇబ్బందిగా ఉందంటే ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని జరిపించే కార్యక్రమాల్లో ముందుంటారు. కాబట్టి ఇంతియాజ్ గారికి మా క్లబ్ తరఫున, అందులో మా క్లబ్ చైర్మన్, కమిటీ చైర్మన్ గారు కూడా సార్ పెళ్లిళ్ళకి పుట్టినరోజులకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంగా ఉండాలనేసి గిఫ్ట్లు పంపిస్తారు. వాళ్ళకే ఇచ్చినప్పుడు మనం పేదవాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనేసి ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు పిల్లలతో గడపాలనేసి ముఖ్యంగా ఈ బాలభవన్కి పండన్న కార్యక్రమం పెట్టాలన్నా అంటే ఓకే అనేసి వెంటనే డేట్ ఫిక్స్ చేసినందుకు పండనకి ఇంతియాజ్ గారికి అయితే ఇలాంటి కార్యక్రమాలు రోజు చేస్తూనే ఉంటారు. ఆయన చేసే కార్యక్రమాలు ఆయనతో పాటు ఇంకో నలుగురు పాల్గొనాలనేసే ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. మాటల్లో ఎక్కడే మాటలు వచ్చినప్పుడు, పుట్టినరోజు కానీ పెళ్లి రోజు వచ్చినప్పుడు కూడా ఇంతియాజ్ అని ఒకటే మాట, మీ కార్యక్రమాలు పెళ్లి రోజు వచ్చినా పుట్టినరోజు వచ్చినా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఇలాంటి చోట చేసుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటారు. అందుకనేసి ప్రత్యేకంగా ఇంతియాజ్ గారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త, మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇంతియాజ్ గారి యొక్క నెల్లూరు పట్టణంలో మరి ఈరోజు ఏ ఒక్క నూతన షోరూమ్ ఓపెన్ అయినా కానీ మన యొక్క సార్ చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. మరి ఎందుకు అలా జరుగుతుందంటే సార్ యొక్క హ్యాండ్ వచ్చేసి గోల్డెన్ హ్యాండ్. ఏ యొక్క వ్యాపారాన్ని అతను చేతులతో ప్రారంభించినా కానీ ఆ యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. 10 మంది తెలుసుకొని మళ్ళా సార్నే పిలుస్తూ ఉంటారు. మరి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు నెల్లూరు పట్టణంలో. నేనేదో సార్ గొప్పల కోసం చెప్తాం కాదు. కాబట్టి సార్ యొక్క మనసు అలాంటిది అనమాట. అందరూ బాగుండాలి అనే ఒక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన ఇంతియాజ్ సార్ గారు. మరి అదేవిధంగా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం కానీ బాలభవన్ కానీ స్థాపించిన నాటి నుంచి కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు మరి వారి యొక్క మ్యారేజ్ రోజు డే కానీ మళ్ళా పుట్టినరోజులు కానీ అదేవిధంగా వారి యొక్క కుమారుల యొక్క పుట్టినరోజులు కానీ మరి అనేక కార్యక్రమాలు కూడా మన గీతామాయి వృద్ధాశ్రమంలో కానీ మరి ఇతర అనేక స్వచ్ఛంద సంస్థల్లో సారు సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. నిత్యం సారు అనేక సేవా కార్యక్రమం ఉంటారు. భవిష్యత్తులో సార్ని రాజకీయ పరంగా కూడా మేము చూడాలి. ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఇలాంటి వ్యక్తులు కానీ రాజకీయ పరంగా వస్తే నిస్వార్థంగా ప్రజలకు సర్వీస్ చేస్తారు. మరి ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని మరి ఈ యొక్క మీడియా తరపున కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఇంతియాజ్ గారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు మన సారకి ఎల్లవేళ ఉండాలని ఈ సందర్భంగా మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంతియాజ్ సార్ గారికి, వారి యొక్క కుమారుడికి, మరి ఇక్కడ వచ్చిన టీం అందరికి కూడా, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నూతన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.